హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ విజయాని. ఈరోజు వచ్చేసి నేను టమాటా పప్పు అయితే చేస్తున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. అయితే టమాటా పప్పు ఎలా చేస్తానంటే, నేను పప్పు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి దాంట్లో తగినంత వాటర్ పోసేసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి నేను 2 విజిల్లే పెడతానండి. మూడో విజిల్ లోపు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఎందుకంటే అట్లాగా మనం మెత్తగా ఉడికిన పప్పు కన్నా కొంచెం పలుకుగా ఉడికిన పప్పు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఆ విజిల్ అయిపోయాక మళ్ళీ స్టవ్ వెలిగించి నేను ఆ పప్పు అనేది పై మీద పెట్టి పప్పు గుత్తుతో నేను పప్పు అంతా కూడా మ్యాష్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇట్లా. ఈ తర్వాత దాంట్లో కొంచెం కారం, చింతపండు పులుసు పోసి పోపు పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే టమాటా చట్నీ అనమాట. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కొంచెం అంటే టమాటా కొత్తిమీర, దీంట్లోనే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, చింతపండు, కొంచెం ఉప్పు అండ్ పసుపు ఇవన్నీ వేసేసి నేను చల్లారగా దోశలకు బాగుంటుందండి. అందుకనే నేను టమాటా చట్నీ అని చేశాను. ఇట్లా చేస్తే రోట్లో కూడా నూరుతుంది. ఇది మిక్సీలో టైం లేదు కాబట్టి ఇక మిక్సీలో పెడుతున్నా. చాలా స్పైసీగా చాలా అయితే బాగా వచ్చిందనమాట. ఇక పప్పు కూడా కుక్కర్ విజిల్ పెట్టేసిన. ఇవతలేక దోశలు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.